దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి మనందరం కూడా బ్రతికి ఉన్నాము, చాలా మంచిగా ఈ లోకంలో నివసిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేయటం, వాక్యం చదవటం మాత్రము మీరు ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టవద్దు. అవే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనకి ఆశీర్వదిస్తూ ఉన్నాడు, విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఈ మాట మనం చూస్తే అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం యొక్క జీవితంలో ఇది నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం ఎలాంటి వాడండి? చాలా నీతిపరుడు, నిజాయితీగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, విశ్వాసము నాకు తండ్రి ఆయన. మంచిగా బిహేవియర్ అంతా కూడా ఉంటాడు, సహనంతో ఉంటాడు. అబ్రహాం దగ్గర పని వాళ్ళు కానీ అట్లా గొడవలు ఏదైనా అయినాయి అనుకోండి, మధ్య మధ్యలో ఏదైనా వాదనలు అయినాయి అనుకోండి, శాంతిగా ఉండమని చెప్పి వాళ్ళు చెప్తాడు. మీరు గొడవ పడద్దు, శాంతిగా ఉండండి, సమాధానంగా ఉండండి అంటే మనం చూస్తే సహనంతో, ఓర్పుతో ఉన్నటువంటి వ్యక్తిగా అబ్రహాం కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కనుక దేవుడు మరి చెప్పిన చోట అతను వెళ్ళాడు. నువ్వు నీ యొక్క పుట్టినటువంటి దేశం వదిలిపెట్టి నేను చెప్పే దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళ యొక్క బంధువులను కానీ అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు గుడ్డిగా. దేవుడిలో మనం ఎప్పుడు కూడా అలా ఉండాలి, బ్లైండ్గా వెళ్ళిపోవాలి. దేవుడిలో సందేహపడకూడదు. వెళ్తే మనము ఆశీర్వదింపబడతామా లేదంటే విస్తరింపజేయబడతామా అని సందేహం మనలో ఉండకూడదండి. దేవుడు చెప్పేటువంటి పని మనం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే అబ్రహాం ఆ విధంగానే చేశాడు. దేవుని యొక్క మాట వైపు, దేవుని మీద ఆయన విశ్వాసం ఉంచి వెళ్ళాడు. గొప్ప జనాంగముగా దేవుడు దీవించాడు. ఎన్నో ఆస్తిపరుడుగా ఉంటున్నాడు అబ్రహాం. దేవుని దగ్గర నుంచి వచ్చింది అంతా కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఇసుక రేణువులను చేస్తాను, నీ దగ్గర నుంచే అనేక సంతానాలు వస్తాయి. మనకందరికీ కూడా తండ్రి ఎవరంటే అబ్రహాం అని చెప్తూ ఉంటారు, తల్లి శారమ్మ చెప్తూ ఉంటారు. దేవుడు అంటాడు, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే అంటాడు. ఎవరైతే కనుక ఆయన విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని పాపం చేయకుండా ఉంటారో, విధేయులుగా ఉంటారో, వాళ్ళందరూ కూడా ఎవరంటే అబ్రహాం కుమారులుగా ఎంచబడతారు. కాబట్టి అప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఇవాళ మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి. దేవునికి తగ్గట్టుగా, దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. దేవునికి విరోధంగా ఉండి మనం ఏం కూడా చేయలేము. కాబట్టి ఇష్టపూర్వకంగా దేవుని దగ్గర మనం ఉండాలి, ప్రార్థన. అలానే బైబిల్లో ఇంకొక ప్రార్థన మనం చూస్తాం, యబ్బేజు ప్రార్థన. ఇంగ్లీష్లో జబేజ్ అంటారు, తెలుగులోనేమో యబ్బేజ్ అంటారు. అతని యొక్క ప్రార్థన మనం చూస్తే దినవృత్తాంతముల గ్రంథంలో అతని యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. దేవుడా, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయి, కీడు రాకుండా ఎటువంటి కీడు వచ్చిన తనను తప్పించుము అని 4 విషయాల గురించి యబ్బేజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అతని చుట్టూ పరిస్థితులు అలా ఉన్నాయి, సిట్యువేషన్స్ అంటే అలా ఉన్నాయి. యబ్బేజు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అతన్ని హింసిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, చులకనగా చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేసిన ఈ రోజున మనల్ని కూడా కొంతమంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. నువ్వు చేయవలసింది ఏంటి? వాళ్ళు చెడిపోవాలి అని, వాళ్ళు తగ్గిపోవాలని కానీ నువ్వు ప్రార్థన చేయకూడదు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నన్ను హెచ్చించే ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకి తగ్గించేసే ప్రభావం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే మనం ఎవరో చెప్పండి, మనం ఎవరమండి వేరే వాళ్ళని మనం జడ్జి చేయడానికి ఎవరో చెప్పండి. దేవుని చేతిలో అంతా ఉంటుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? మన కొరకు, మన కుటుంబం కొరకు దీన ప్రార్థన కదా, మరి చాలా గొప్ప ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. అప్పుడు అయితే యబ్బేజు ఎలాగైతే ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం చేయాలి. యబ్బేజుని దేవుడు ఆశీర్వదించాడు. యబ్బేజు కోరుకున్నది అతనికి ఇచ్చాడు, దేవుడు నెరవేర్చాడు. అదే విధంగా మనం కూడా యబ్బేజు వలె ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మన సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. ఏ కీడు రాకుండా తనలో తప్పిస్తాడు.
ఇస్తాడు దేవుడు కదండి. మనల్ని ఆశీర్వదిస్తాడు, మా సరిహద్దులు విశాలపరుస్తాడు, ఆయన చెయ్యి మనకు తోడుగా ఉన్న దయచేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. ఇష్టపూర్వకంగా లేకుండా నీకు అభివృద్ధి కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా అంటే రావండి. ఈ రోజున చాలామంది దగ్గర విస్తరింపబడాలన్నా సరే, వాళ్ళ కుటుంబం విస్తరింపబడాలన్నా, వాళ్ళ కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా సరే దేవుళ్ళలో వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా నీతిమంతులు ప్రతి ఒక్క ఆదివారం చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగుండాలంట, దేవుడు చాలా గొప్పగా ఉండాలి, చాలా గొప్పగా జీవించాలి. అలా చేసినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని ఆయన విస్తరింపజేస్తాడు. మనకందరికీ ఉంటుంది ఆలోచన, మన సంతానం, మన పిల్లలందరూ కూడా మంచిగా వాళ్ళు బ్రతకాలి, తరతరాలుగా మన యొక్క వంశావళి ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అబ్రహాము అలాగే చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబడుతున్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే కనుక నువ్వు దేవునికి ఇష్టడుగా అయినప్పుడు, దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు, నీ యొక్క ప్రవర్తన దేవుళ్ళలో మంచిగా ఉన్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన విస్తరింపజేయవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానంగా సెలవిస్తూ ఉన్నాడు. ఇస్సాకు విషయంలో కూడా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళి పంట వేస్తే, ఎక్కడికి వెళ్ళి బావితో కానీ నీళ్ళు వస్తూ ఉన్నాయి, పంట పండుతున్నది. ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి ప్రాంతానికి వెళ్ళినా ఇస్సాకు దేవుడు విడిచిపెట్టడం ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం కూడా దేవుళ్ళలో ఇష్టలుగా ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, విధేయులుగా ఉన్నప్పుడు ఏమంటే మన జీవితాలు ఆశీర్వదింపబడితే మన కుటుంబం విస్తరింపజేయబడుతుంది అని చెప్పి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానమును దీవించి మనందరం హృదయంలో నాటింపు చేయండి కాక. ఆమేన్.